హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుసుమ. చాలా రోజుల తర్వాత మరొక డైలీ వ్లాగ్తో మీ ముందరికి వచ్చేసాను. ఐ హోప్ మీ అందరూ కూడా హ్యాపీ అండ్ హెల్తీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇదిగోండి, టైం అయితే మార్నింగ్ టైం అనమాట. పూజ అయితే చేసుకుంటున్నాను. పువ్వులు చాలా తక్కువ దొరికాయి అనమాట. అండ్ ఎన్ని పువ్వులు ఉన్నా సరే, ఎంత చెప్పండి, కాస్తంత తులసి కానీ కస్తూరితో కానీ మనం స్వామివారికి అలంకరణ చేశామంటే మంచి కళగా ఉంటారనమాట స్వామి అమ్మవార్లు కదా. ఈసారి స్వామి అమ్మవార్లకి పర్పుల్ కలర్ వస్త్రాలతో అయితే అలంకరణ చేశాను. ఇదంతా ఉగాది కోసం ముస్తాబనమాట. దేవుడి గుడి అంతా కూడాను మంచిగా నప్పే కదండి స్వామి అమ్మవార్లకి. ఇలాగా దేవుడి గుడిలో ఉండే అంటే బొమ్మలన్నింటికి కూడా ఒకేలాంటి కలర్ బట్టలు అయితే అంటే వస్త్రాలు వేయడానికి ట్రై చేస్తుంటాను. సో చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ అమ్మవారు కూడా చూస్తున్నారు కదా, మంచి కళగా ఉన్నారు. ఇంకా కొంచెం కాస్త వెలుతురొచ్చిన తర్వాత ఇక్కడ సైడ్కి ఏదైతే ప్లేస్ ఉందో మాకు అక్కడ కొంచెం క్లీన్ చేసుకుంటున్నాను. రెగ్యులర్గా ఎక్కువ వాడము, జస్ట్ బట్టలు ఆరేయడానికి. కానీ ఇప్పుడు స్ప్రింగ్ సీజన్ కదా, ఎండిపోయిన ఆకులు ఇవన్నీ కూడా ఎగిరి వస్తూ ఉంటున్నాయి. సో అవన్నీ కూడా వెలుతురు వచ్చాక క్లీన్ చేసుకొని ఆ తర్వాత బయట పనులు అయితే అయిపోయాయి. అండ్ ఇక్కడ వంటింట్లోకి అయితే ఎంట్రీ ఇచ్చేసాము. ఏంటండి ఇంత న్యూస్, ఎక్కడ మనం ఓపెన్ చేసినా మనకి గ్యాస్ కొంచెం ప్రాబ్లం వస్తుంది. అసలు ఏంటంటే చిన్న సిచ్యువేషన్ అయినా కూడా పెద్ద అయినా కూడా మనం ప్యానిక్ అయిపోతుంటాం. ఈవెన్ నేను కూడా. అయితే ఇప్పుడు సిచ్యువేషన్ కొంచెం కంట్రోల్ అయింది. మనకి గ్యాస్ మళ్ళీ నార్మల్ రావచ్చు అని కొన్ని చోట్ల వినబడుతున్నాయి. అండ్ కొన్ని చోట్ల ఏంటంటే అసలు గ్యాస్ బుక్ చేయడానికి అసలు లైన్ కలవట్లేదని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో మనకేంటంటే చెయ్యి కాపు ఏదైనా ఎమర్జెన్సీ కోసం ఒక ఇండక్షన్స్ కానీ లేకపోతే రైస్ కుక్కర్ కానీ ఉంటే బెటర్ అని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాము. సో నేను ఏదైనా తీసుకోవాలనుకుంటే మా వారి మీద వదిలేస్తాను. మీరు ఏది తీసుకొస్తే నేను దానికి చక్కగా మెయింటైన్ చేస్తానే తప్ప పలాంది తీసుకురండి అని చెప్పేసి ఎటువంటి జోరు జబర్దస్తి లేదు అని చెప్పేసి అంటుంటా. అయితే ఆన్లైన్ చూస్తే లేవన్నమాట, స్టాక్ లేదు. కొన్ని ఉన్నాయి, ఏదైతే ఉందో మా ఊరు అడ్రస్కి అయితే మా పిన్ కోడ్కి రావు అని చెప్పేసి ఉన్నాయి. సో రీసెంట్గా తీసుకుంటాను, ఏం తీసుకుంటాను అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. అయితే నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఉన్నదానికి మనం జాగ్రత్తగా ఎలా మెయింటైన్ చేస్తాము ఏంటి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఉంది కదా, దానికి మనం యూజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పొయ్యి మీద ఏదైనా స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టేసి అలా మనం ఇండక్షన్ తీసుకుందాం రైస్ కుక్కర్ తీసుకుందామని ఆలోచిస్తూ కూర్చుంటే ఇక్కడ గ్యాస్ మనకి వేస్ట్ అవుతుంది, అంతే కదండి. నాకు తెలిసి ఇండక్షన్ స్టవ్ తీసుకుంటే కరెంట్ బిల్ కూడా ఎక్కువగానే రావచ్చు, కానీ కాంట్ బట్ సిచ్యువేషన్లో తీసుకోక తప్పదనమాట. సో ఇక్కడ మార్నింగ్ అయితే ఇదిగోండి, నేను ఇంకా అమ్మాయి జావ తాగుతాం. అండ్ బావగారు అయితే వాము నీళ్ళు తాగుతారు. అండ్ కాఫీ అయితే మా వారు తాగుతారనమాట. సో నాకు రాగి జావ కొంచెం మజ్జిగ అండ్ సాల్ట్ వేసుకొని తీసుకుంటే నాకు చాలా ఇష్టం అనమాట. అన్నట్టు రాగి సంగటి ఇప్పటిదాకా ఎప్పుడు ట్రై చేయలేదండి. ఎలా ఉంటుందో ఏంటో మీకు ఐడియా ఉన్నదా? మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇది నా మార్నింగ్ ఎనర్జీ డ్రింక్ అనుకోవచ్చు. ఒక్కొక్కసారి హాట్ వాటర్ కొంచెం తీసుకుంటూ ఉంటాను. సో ఇంకా ఇప్పుడు లంచ్ విషయానికి వస్తే చెప్పాను కదా, గ్యాస్ స్టవ్ మీద అంటే ఉన్నదానికి కొంచెం అడ్జస్ట్ చేసుకొని జాగ్రత్తగా ఎలా వాడుకోవాలి నేను అలా యూస్ చేస్తాను. ఇది మేబీ పెద్ద టిప్స్ ఏంటి కాదు, అందరికీ తెలిసిందే. ఫస్ట్ ఏంటంటే నేను వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా చిన్నగా చాప్ చేయడానికి ట్రై చేస్తాను. సో దట్ ఏంటంటే త్వరగా ఉడికిపోతాయి.
అండ్ స్టవ్ పైన ఏదో పెట్టేసి మనం ఇటు అటు వెళ్ళిపోయాయి. లేకపోతే ఇప్పుడు చూడండి మనకి కిటికీల దగ్గర అంటే ఇప్పుడు గాలి జోరుగా వస్తుంటుంది కదా, మనం సిమ్ చేసి వెళ్ళిపోయి ఇంకో పనిలో ఉంటామనుకోండి, ఇక స్టవ్ ఆరిపోతుంది అండ్ గాలికి అండ్ గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది. సో అది కొంచెం మనం ధ్యానం పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు గ్యాస్ కూడా మనకి కలిసి వస్తుందని చెప్పేసి ఒకేసారి అంతేసి అంటే ఎక్కువ క్వాంటిటీ వండేయడానికి మనం ట్రై చేస్తుంటాం. సో నేను మటుకు అది చాలా అవాయిడ్ చేస్తానండి. ఎందుకంటే మా వాళ్ళ ప్లానింగ్ ఏంటంటే, అంటే తింటే సరే ప్లానింగ్ మారిపోతుంటుంది మా వాళ్ళది. మార్నింగ్ అనుకుంటాం ఒకవేళ ఈ కర్రీతో మనం రైస్ తినేయచ్చు అని చెప్పేసి, మధ్యాహ్నం అయితే మరి రైస్ తినాలని లేదు రోటీ అని చెప్పేసి అంటారనమాట. సో ఏ పూటకి కావాలో ఎంత కావాలో అంతే నేను వండడానికి ట్రై చేస్తాను అనమాట. అలాగే ఏదైనా ఉడికించడానికి, ఇప్పుడు మనం వెజిటేబుల్స్ అయినా ఉడికించడానికి కొంచెం హాట్ వాటర్ నేను వాడడానికి ట్రై చేస్తాను. సో దట్ త్వరగా ఉడకడానికి యూజ్ అవుతుంది, అంటే హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి క్యాబేజ్ అయితే ఉడికించేసాను కదా, ఆ డ్రైన్ చేసిన వాటర్ అయితే నేను రసం చేస్తాను, మిగతా ఏవైనా వంటల్లో వాడడానికి ట్రై చేస్తాను అనమాట. అలాగే ఏవైనా డ్రై ఐటమ్స్ ఎలాగంటే, ఇప్పుడు కొంచెం చారు పొడి కానీ ఏదైతే మనకి రెగ్యులర్గా మనకి యూజ్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటామో అవైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసి ఉంచడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు చారు గుండ చేసామంటే, కొంచెం కొంచెం చేసామంటే అదే మనకి మంట పైన కొంచెం ఎక్కువ క్వాంటిటీ కూడా అయిపోతుంది అని చెప్పేసి నేను అనుకుంటాను అనమాట. ఇక్కడ నువ్వుల పొడి ఈరోజు క్యాబేజ్ నువ్వుల పొడి చేసుకుంటున్నానండి. సో దానికోసం నువ్వులు పొడి చేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీ కూడా చేసి ఉంచేస్తాను అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మిక్సీ కూడా కొంచెం వాడడం తగ్గించడానికి ట్రై చేస్తుంటాను. ఇక్కడ గుండె అనేది హమందస్తలు అయిపోతుంది కాబట్టి ఇక్కడైతే నేను మేనేజ్ చేస్తూ ఉంటాను అనమాట. అసలు చెప్పడానికి వెళ్తే పూర్వం రోజుల్లో గుర్తు తెచ్చుకున్నారంటే రుబ్బురోలు అండ్ తిరగలి వీటితోటే, అంటే హ్యాండ్మేడ్ వీటితోటే చక్కగా పొళ్ళు కానీ పచ్చళ్ళు కానీ అన్నీ చేశారనమాట. ఇవాళ రేపు మనం ఎంత సదుపాయం వెతుక్కుంటున్నామో అంత ఇబ్బంది కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుందండి. చూడండి రుబ్బురోలో మనం రుబ్బామనుకోండి, కరెంట్ లేకపోయినా పర్వాలేదు, రోటి పచ్చళ్ళు తలక టేస్ట్ అసలు మిక్సీలో అసలు ఎక్కడా దొరకదు మనకి కదా, ఏమంటారు? అలాగే వెట్ గ్రైండర్ వాడే స్విచ్ ఆన్ చేసి వెళ్ళిపోవడమే. సో ఇంకా చూస్తుంటే పవర్ కూడా మనం ఇప్పుడు జాగ్రత్తగానే వాడాలండి. అన్ని కరెంట్ సంబంధించి సామాన్లు కూడా తీసుకోవడం అనేది కూడా మంచిది కాదు అని నేను అనుకుంటూ ఉంటాను అనమాట. సో ఇంకా ఇదిగోండి ఇక్కడ నువ్వులు పొడి చేశాను కదా, ఇంకా కర్రీలో అంటే క్యాబేజ్లో అయితే యాడ్ చేసేస్తున్నాను. కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాను, ఎందుకంటే మనకి క్యాబేజ్కి ప్రత్యేకించి ఒక వేరే ఫ్లేవర్ ఏంటి ఉండదు కాబట్టి, ఏ మసాలా కానీ అంటే పొడి పప్పు అయినా నువ్వుల పొడి అయినా కూడా కొంచెం కాస్త ఎక్కువ వేసామంటే ప్రతి బయటలో కూడా మంచిగా ఆ ఫ్లేవర్ అనేది, నువ్వుల పొడి తలక ఫ్లేవర్ అనేది తెలుస్తుంటుంది అనమాట. సో వంట అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా మా వారు మార్కెట్ నుంచి ఇదిగోండి ఆకుకూరలు ఇవన్నీ తీసుకొచ్చారనమాట. అండ్ పూజకి పువ్వులు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. ఒక్కొక్కసారి వీధిలోకి వస్తే తీసుకుంటూ ఉంటాను, కానీ వీధిలోకి వచ్చే కంటే మార్కెట్కి వెళ్తే కొంచెం మనకి చవకలో దొరుకుతాయి అనమాట, రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి అనమాట. సో ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకుంటాను. ఇక వీడియో నచ్చిందా? లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, కామెంట్ కూడా చేయండి. మరొక మంచి వ్లాగ్తో మీ ముందరికి వస్తాను. ఈ వ్లాగ్ ఇక్కడితో ఆపేద్దాము. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.